గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమా అండ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఈ వీడియోలో చూద్దాము. నమస్తే, నేను మీ సిఏ శరత్ జ్యోత్స్న అండ్ యు నో వాట్ ఐ లవ్ డూయింగ్. ఓకే, ఫస్ట్ మై ఫేవరెట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ETFs ఆల్రెడీ 6 to 7% ఇంక్రీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద కస్టమ్స్ డ్యూటీ ఇంపాక్ట్. ఇన్ కేస్ గోల్డ్ అండ్ సిల్వర్ ETFs లో ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ ఇట్. అండ్ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ETFs లో ఇన్వెస్ట్ చేయండి, బట్ లంసమ్ గా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. చిన్న చిన్న అమౌంట్స్ అంటే SIP త్రూ ఇన్వెస్ట్ చేయండి. బికాస్ గోల్డ్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అండ్ జియోపాలిటికల్ ఇష్యూస్ ఇంకా సెటిల్ అవ్వలేదు. సో యూ మే స్టార్ట్ ఇన్వెస్టింగ్ బట్ నాట్ నౌ. ఎందుకంటే ఆల్రెడీ ETFs ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయి, మీనింగ్ విచ్ యాక్చువల్ గోల్డ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ETF ప్రైస్ ఎక్కువ ఉంది, అంటే దీని INAV ప్రైస్ ఎక్కువ ఉంది. సో మీరు INAV చెక్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. వై షుడ్ యూ పే ఎక్స్ట్రా ఫర్ ది సేమ్ ప్రోడక్ట్? డిస్కౌంట్ లో ఉన్నప్పుడు లేదంటే మార్కెట్ రేట్ కి ఈక్వలెంట్ గా ఉన్నప్పుడు కొనండి. దీనికోసం INAV చెక్ చేయండి. మోర్ డీటెయిల్స్ ఇన్ ద క్యాప్షన్. ఇప్పుడు మన ఇండియన్స్ ఫేవరెట్ అయిన ఫిజికల్ గోల్డ్ అంటే జ్యువెలరీ అండ్ ఆల్ చూస్తే ఎలాగో పెళ్లిలు శుభకార్యాల కోసం కొనే వాళ్ళకి తప్పదు. ఆల్సో ఇయర్ ఎండ్ వరకు గోల్డ్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో $6,000 per ounce అండ్ సిల్వర్ ప్రైస్ చూస్తే $85 per ounce వెళ్తుందంట. అంటే మన INR లో చూస్తే 1,95,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది బిఫోర్ టాక్సెస్ అండ్ డ్యూటీస్. ఇన్వెస్ట్ చేయాలి బట్ ఎండ్ ఆఫ్ ది టైం మీకు ఫిజికల్ గోల్డ్ కావాలనుకునే వాళ్ళు EGRs ట్రై చేయొచ్చు. EGRs అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, రీసెంట్ గా గవర్నమెంట్ లాంచ్ చేసింది. బేసిక్లీ మనం ETFs లో కానీ SGBs లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అమ్మిన టైంలో మనకు ఫిజికల్ గోల్డ్ రాదు, ఈక్వలెంట్ వాల్యూ అమౌంట్ ఇస్తారు. బట్ ఈ EGRs లో మనకి అమ్మేటప్పుడు ఫిజికల్ గోల్డ్ డెలివరీ ఆప్షన్ ఉంది. అండ్ ఈ గోల్డ్ ప్యూరిటీ కూడా 999 అండ్ 995. Let me know in the comments మీకు EGR గురించి ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. అండ్ ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వద్దంటే ఛానల్ ని ఫాలో అవ్వండి.